మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఈ ఆకాకరకాయలు కనిపిస్తే తీసుకున్నాను. ఈ కర్రీ నేను చాలా సార్లు ఈవెంట్లో తిన్నాను కానీ ఇంట్లో అయితే ఎప్పుడు వండలేదు. ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొన్నే తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ మంచిగా రాపోయిందంటే ఇంకా మా రిషి ఉన్న వాళ్ళు తినరు, నాకేమో తినక తప్పదు కాబట్టి. కాకరకాయల కంటే చెక్కు తీస్తాము కానీ వీటికి చెక్కు తీయాలా లేదా అనేది అర్థం కాలేదు. అసలు నాకు ఈ కర్రీ ఎలా చేయాలో కూడా తెలియదు. సర్లే ఇక వాటిని దొండకాయ ఫ్రైలా చేద్దామని చెప్పి ఇంకా వాటిని పొడవుగా కట్ చేసి ఫ్రై చేశాను. నేను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే అవి వేగటానికి వామ్మో చాలా టైమే పట్టింది. నేను ఏదో పనిలో ఉండి మా రిషి గారిని ఒక 5 నిమిషాలు ఆ కర్రీ చూసుకోరా అని చెప్పిన పాపానికి ఆ కర్రీని అక్కడక్కడ మార్చేశాడు. అట్లుంటది మా వాళ్ళకి ఏదైనా పని చెప్పానంటే. మా రిషి గారు ఆ కర్రీతో సరిగా తినకుండానే బాగుందని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది వాడికి ఆ కర్రీ నచ్చలేదని చెప్పి. కానీ మున్నాగాడికి మాత్రం ఆ కర్రీ నిజంగానే నచ్చింది. రిషి ఏమో నాకు ఆ కర్రీ నచ్చలేదు వద్దని చెప్పి ఇంకా పెరుగన్నంలో టమాటా పచ్చడి కలుపుకొని మరీ తింటున్నాడు. మా వాళ్ళ సంగతి ఏమో గానీ నాకు మాత్రం ఆ కాకరకాయ ఇంకా టమాటా పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది అనిపించింది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.